ఈరోజు వాక్య భాగంలోకి వెళ్దాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న వాక్య భాగం ఏంటంటే, వేరు పారిన జీవితం కలిగి ఉండాలి. వేరు పారిన జీవితం కలిగి ఉండాలి. మనం సర్వసాధారణంగా చూసినప్పుడు ఒక మొక్క నాటినప్పుడు మన ఇంట్లో కానీ పెరట్లో కానీ ఎక్కడైనా కానీ భూమి మీద నాటినప్పుడు ఆ మొక్క చక్కగా వేరును భూమిలోనికి పాతుకోవాలి, భూమిలోనికి తన్నుకోవాలి. ఆ మొక్క బాగా వేరును భూమిలోనికి పాతుకున్నప్పుడు లేదా తన్నుకున్నప్పుడు ఆ మొక్క చాలా చక్కగా ఎదుగుతుంది. ఆ మొక్క ఎదగడమే కాకుండా చక్కగా ఫలిస్తుంది. అంతమాత్రమే కాకుండా ఎలాంటి తుఫాను వచ్చినా గాలి వచ్చినా వేరు బాగా పాతుకున్నది కాబట్టి ఆ చెట్టు కానీ ఆ మొక్క కానీ పడదు. కానీ వేరు లేకపోతే సరిగా ఎదగలేదు చెట్టు. వేరు లేకపోతే ఎదగకపోవడం కాకుండా అది ఫలించలేకపోవడం కాకుండా గాలి తుఫాను వస్తే వేరు లేనందున ఆ చెట్టు లేదా మొక్క పడిపోతుంది. ఈరోజు దేవుని పిల్లలైన మనము, దేవుడు మనతో మాట్లాడే మాట ఏదో తెలుసా? వేరు పారిన జీవితం కలిగి ఉండాలి. వేరు పారిన జీవితం. దయచేసి కొలసలు రాసిన పత్రిక జాగ్రత్తగా వాక్యం, ఆసక్తితో విని వాక్యం. కొలసలికి రాసిన పత్రిక దయచేసి చూడండి. బైబిల్ గ్రంథం ఉన్న వాళ్ళు 2వ అధ్యాయం 6వ వాక్యం మనం చదువుకుందాం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. ఈరోజు వాక్య భాగాన్ని పూర్తిగా ఆ వాక్యాన్ని చదివిన తర్వాత దేవుడు మనతో వాక్య భాగంలో ఉన్న ఆశీర్వాదాలను స్పష్టంగా ఆయన మాట్లాడి బలపరచునుగాక. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో అన్నిటినీ తీసుకోవట్లేదు, కానీ ఒకే ఒక వాక్య భాగాన్ని అందులో తీసుకున్నాం. అందులో ఉన్న ఒక అంశాన్ని తీసుకున్నాం. ఏంటంటే అది ఆయన యందు వేరు పారిన వారై. ఆ మాట చూడండి ఒకసారి. ఆయన యందు వేరు పారిన వారై. చాలు. మనము దేవుని యందు వేరు పారాలంట. ఓ సంఘమా, యేసుక్రీస్తు ప్రభువు నిన్ను కొన్నాడు. యేసుక్రీస్తు ప్రభు నీ స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి విలువైన తన రక్తంతో కొన్నాడు. ఆయన సొత్తు నీవు, ఆయన కుమార్తెవు నువ్వు, ఆయన బిడ్డవి గనుక నీవు నేను మనం ఎలా ఉండాలంటే తెలుసా? దేవుని యందు వేరు పారిన వారైన వారంగా మనం ఉండాలి. వేరు పారిన జీవితం కలిగి ఉండాలి. అలా కలిగి ఉంటేనే మన జీవితాలు ఫలభరితంగా మారుతాయి. నేను మొదటే చెప్పాను, ఒక మొక్క నాటినప్పుడు ఆ మొక్క వేరును భూమిలోకి బాగా పాతుకోవాలి, భూమిలోకి బాగా తన్నుకోవాలి. అప్పుడు ఆ మొక్క చక్కగా ఎదుగుతుంది. ఆ మొక్క బాగా పుష్టిగా తయారవుతుంది. ఆ మొక్క బాగా ఫలిస్తుంది. అది ఫలించడమే కాకుండా అనేక ఫలాలు ఇస్తుంది. ఆ ఫలాల ద్వారా ఇక చెప్పాలంటే అనేక మొక్కలు తయారవుతాయి. అంతమాత్రమే కాదు, ఎలాంటి తుఫాను వచ్చినా, ఎలాంటి శ్రమ వచ్చినా, శోధన వచ్చినా ఆ చెట్టు వేరు పాతుకున్న ఆ మొక్క లేదా ఆ చెట్టు పడిపోదు. ఈరోజు దేవుని పిల్లలంగా ఆ రీతిగా మనం ఉండాలని, దేవుని యందు మనము వేరు పారిన జీవితం కలిగి ఉండాలి. చూద్దాం మాటలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఉపమానం చెప్తూ, విత్తువాని ఉపమానం చెప్తూ 4 రకాలుగా విత్తనాల గురించి చెప్పాడు. 4 రకాల విత్తనాలు ఎక్కడెక్కడ చల్లారో, 4 నేలల్లో చల్లారు. మొదటి ఏమండి విత్తనాలు ఎక్కడ చల్లారు? తోవ పక్కన చల్లారు. రెండవ విత్తనాలు ఎక్కడ చల్లారు? రాతి నెలను చల్లారు. కొన్ని
ముళ్ళ పొదను చల్లారు, కొన్ని విత్తనాలు మంచి నేలన చల్లారు. మనం గమనించినట్లయితే నా సహోదరుడా, కొన్ని విత్తనాలను రాతి నేలన చల్లగా చక్కగా వెంటనే మొలిసాయి. రాతి నేలను చల్లిన విత్తనాలు మొలిసాయి. వెంటనే సూర్యరశ్మి వచ్చి వాటి మీద పడగానే అవి ఏమైపోయినాయి? ఎండిపోయినాయి. ఎందుకనంటే తెలుసా? వేరు లేనందున. దేవుని పిల్లలంగా మనం ఎండిపోకుండా ఉండాలంటే, మనం పచ్చదనం కలిగి ఉండాలంటే ఈరోజు అంశం ఏంటంట? దేవుని యందు వేరు పారిన వారమై ఉండాలి. వేరు పారాలి. చాలా మంది జీవితాల్లో వేరుండదు. వేరు పారిన జీవితం, పైన ఉంటాయి ఆ చెట్లు. సూర్యరశ్మి పడగానే ఆ చెట్లు ఏమవుతున్నాయి? ఎండిపోతాయి. అసలు ఇంతకీ సూర్యరశ్మి అంటే ఏందో తెలుసా అనేది మనం చూద్దాం. మార్కు సువార్త 4వ అధ్యాయం చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 6వ వాక్యాన్ని చదువుకుందాం. దయచేసి బైబిల్ వారు చూడండి. లేదంటే మార్కు సువార్త 4వ అధ్యాయం 16వ వాక్యం చదివి తర్వాత 6వ వాక్యం చదువుదాం. అటువలే రాతి నేలను విత్తబడిన వారెవరనగా వాక్యము విని సంతోషముగా అంగీకరించువారు. రాతి నేలన పడిన వారు ఎవరండి? వాక్యాన్ని విని సంతోషించేవారు, ఆనందించేవాళ్ళు. అంటే ఈరోజు వాళ్ళ వాక్యం దేవుడు మాట్లాడాడు, వాళ్ళ వాక్యం చెప్పబడింది అని వాక్యాన్ని బట్టి సంతోషించేవారు, సంతోషిస్తారు. కానీ వాక్యము ప్రకారము నడవడానికి కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు వారు వాక్య ప్రకారం నడవలేక వారు ఎండిపోతారు. చెప్పబడుతుంది వాక్యం. ఇప్పుడు మనం చదువుకుందాం. 17వ వాక్యం కూడా చదువుదాం. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తం శ్రమయినను హింసయినను కలుగగానే వారు అభ్యంతరపడెదరు. చూసారా నా ప్రియ సహోదరి సోదరా, వాక్యం విన్నా వెంటనే ఈ రాతి నేలన పడిన ఒక ప్రజలు వాక్యం విన్న వెంటనే బహుగా సంతోషిస్తారు, బహుగా ఆనందిస్తారు, ఆనందపడతారు. భలే ఉంది వాక్యం, దేవుడు నాతో మాట్లాడాడు. కానీ ఆ వాక్య ప్రకారం నడిచేటప్పుడు శ్రమలు వస్తాయి, వాక్య ప్రకారం నడిచేటప్పుడు ఇబ్బందులు వస్తాయి. ఇబ్బందులు శ్రమలు వచ్చిన వెంటనే వారు ఏమైపోతారంట? అభ్యంతర పడతారు. అనగా రాతి నేలన పడిన విత్తనం మొలుస్తుంది, కానీ సూర్యరశ్మి వచ్చి పడగానే ఆ వేడికి రాతి నేలను ఉంది కాబట్టి ఆ చెట్టుకి వేరు లేదు కాబట్టి ఆ సూర్యరశ్మి పడగానే ఏమైపోతుంది? ఆ చెట్టు ఎండిపోతుంది అని మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అర్థమయ్యే రీతిగా చెప్పారు. అలాగనే రాతి నేలన పడిన విత్తనం ఎవరంటే వాక్యం విన్న వెంటనే బహుగా సంతోషిస్తారు. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకున్నాడు అన్నట్టుంటారు. ఆ వాక్య ప్రకారం నడుస్తుండగా, దేవుని చిత్త ప్రకారం నడుస్తుండగా శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, వ్యాధులు వచ్చిన వెంటనే ఏం చేస్తారు? వీళ్ళు అభ్యంతర పడతారు. అభ్యంతర పడడమే వీరి జీవితాలు చెప్పండి వేరు లేకపోవడము, వీరు ఎండిపోవడము. దయచేసి వేరు బాగుండాలి. అనగా మనము దేవుని వాక్య ప్రకారం నేను ముందుకు సాగుతాను అని విశ్వాసముతో మనం ముందుకు పోతుంటే వేరు పారుతూ ఉంటుంది భూమిలోకి, అనగా దేవునిలోకి. హల్లెలూయా. అందుకే మనం మొదటి వాక్యం ఏం చదివాం? మీరు దేవుని యందు వేరు పారిన వారై. ఈ రాతి నేలన పడిన విత్తనం భూమిలోకి వేరు పార్చలేకపోయింది, లేదా వేరు దింపలేకపోయింది. దేవుని పిల్లలుగా మనం దేవుని యందు వేరు పారిన వారమై ఉండాలి. అప్పుడే మనం ఎండిపోము. ఇంతకీ
దేవుని పిల్లలుగా మనందరం దేవుని యందు వేరు పారిన వారమై ఉంటే, వేరు పారిన వారమై ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? హల్లెలూయా. దేవుని యందు వేరు పారిన జీవితం మనం కలిగి ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి? వేరు పారిన జీవితం ఏంటో తెలుసా? నీతిగా బ్రతకడం. నీతిగా బ్రతికినప్పుడు వేరు పారుతూ ఉంటది. నీతిగా బ్రతికినప్పుడు మనం స్థిరపరచబడతాం. వేరుపారిన జీవితం ఏంటో తెలుసా? మరొక కోణంలో చూస్తే విశ్వాసం కలిగి ఉండడం. విశ్వాసం కలిగి ఉన్నప్పుడు నీతిమంతులుగా మారుతాం. నీతిమంతులుగా ఉన్నప్పుడు మన వేరు క్రీస్తునందు బాగా పాతుకుంటుంది, బాగా పారుతుంది క్రీస్తులో. అప్పుడు మన జీవితాలు అలాగే ఉంటాయి. ఒక 3 విషయాలను మనం చూద్దాం ఈరోజు. దేవుడు మనతో మాట్లాడే బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నంబర్ 1, మనము దేవుని యందు వేరు పారిన వారమైతే, వేరు పారేవారమైతే మన జీవితాలు ఎలాగ ఉంటాయి చూద్దాం. భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులు వేరు కదిలించబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ నీతిమంతులు వేరు కదిలించబడదు. ఎందుకు కదిలించబడదు? నీతిమంతులు వేరు ఎందుకు కదిలించబడదు? ఎందుకనంటే వాళ్ళు, ఆ నీతిమంతులు విశ్వాసంతో వారి జీవితాన్ని క్రీస్తునందు కట్టుకుంటూ ముందుకు సాగుతూ, అనగా విశ్వాస వేరును పాతుకుంటూ లేదా లోతుకి దింపుకుంటూ, భూమిలోనికి దింపుకుంటూ వారు ముందుకు సాగుతారు. కాబట్టి వారికి శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టాలు వచ్చినా కదిలించబడరు. హల్లెలూయా. అదే క్రీస్తునందు వేరు పారకుండా రాతి నేలన వేరు పారడానికి ప్రయత్నం చేస్తే, సూర్యరశ్మి వచ్చిన వెంటనే, సూర్యరశ్మి ఆ చెట్టు మీద పడిన వెంటనే అది ఏమైపోద్ది? ఎండిపోతుంది. అనగా రాతి మీద మన జీవితాలను వేరుపార్చే రీతిగా ఉంచుకోకూడదు. అలా ఉంచుకున్నప్పుడు ఒకరోజు సూర్యరశ్మైన శ్రమ, కష్టము, ఇబ్బంది, అవమానాలు వచ్చినప్పుడు మన వేరు సరిగా దిగబడలేదు కాబట్టి భూమిలోకి, రాతి నేలలో ఉంది కాబట్టి మనము కూడా అభ్యంతరపడి వెళ్ళిపోతాం. అర్థమవుతుందా సహోదరి సోదరా? అయితే విశ్వాసము చేత మన జీవితాలు కొనసాగించుకుంటూ ఉంటే మనం నీతిమంతులుగా ఉంటాం. ఆ నీతిమంతులైన మనము మన వేరు దేవుల్లో ఉంది కాబట్టి మనం సిగిరిస్తాం. కదిలించబడం. హల్లెలూయా. మనము కదిలించబడము. దీనికి సంబంధించిన కొన్ని వాక్యాలు మనం చూద్దాం. నా ప్రియ సహోదరి సోదరా, నీతిమంతులు చెప్పండి, నీతిమంతులు వేరు కదిలించబడదు. నీతిమంతులు వేరు కదిలించబడదు. ఇంతకీ నీతిమంతులుగా ఎలా అవుతాం అని అంటే, మనం విశ్వాసం ఉంచినప్పుడు నీతిమంతులం అవుతాం. అబ్రహామును మనం చూసినప్పుడు, అబ్రహాము అంట దేవుడు చెప్పిన మాటలేంది విశ్వాసం ఉంచగా అబ్రహాము నీతిమంతుడిగా చేయబడ్డాడంట. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యం చదివితే మనం ఆ మాటలు మనం గమనిద్దాం. సహోదరి సోదరు చూడండి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యం చదువు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రతి వాగ్దానాన్ని, ప్రతి వాక్యాన్ని మనం నమ్ముతూ బ్రతుకుతామో అప్పుడు మనం నీతిమంతులుగా చేయబడతాం. ఇదిగో అబ్రహాము దేవుడిచ్చిన ఆ వాగ్దానాలు నమ్మాడు గనుక ఆయన నీతిగా చేయబడ్డాడు. నీతిగా చేయబడుతున్నాడంటే ఆయన వేరు దేవుని యందు పాతుకుంటున్నాడు. ఆయన వేరు పాతుకొని పోతుంది దేవునిలో. అందుకని ఆయనకు వచ్చిన శ్రమలలో, కష్టాలలో, అవమానాల్లో, నిందల్లో, యుద్ధాలలో ఆయన ఎంత మాత్రము కదిలించబడలేదు.
ఆయనకు 100 సంవత్సరాలు వచ్చినప్పటికీ, ఏమండి, సంతానం లేనప్పటికీ ఆయన కదిలించబడలేదు. ఎందుకంటే ఆయన విశ్వాసము చేత నీతి ద్వారా ఆయన వేరును దేవుల్లో పాతుకున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అబ్రహాము ఎన్ని విషయాలు ఎదురైనా, ఎన్ని కష్టాలు వచ్చినా ఆయన, చెప్పండి, ఆయన వేరు కదిలించబడలేదు. ఆయన వేరు కదిలించబడలేదు. ఒకరోజు సొదొమ గొమొర్రా పట్టణపు రాజు వచ్చి, ఇదిగో ధనము నువ్వు తీసుకో, నీ దగ్గర ఉండే ఆ యుద్ధ వీరు నాకు ఇమ్మంటే ఆయన ఏమన్నాడు తెలుసా? నో, ఒక నూలుగు పువ్వు కూడా మీద నాకు, నీ చెప్పుల వారే నాకొద్దు అంటూ చెయ్యెత్తి ప్రమాణము చేశాడు. హల్లెలూయా. అంటే ఆయన దేవుని యందు, ఏమండి, ఏం చేయబడినాడు? వేరు పారినట్లుగా పాతుకొని పోయాడు. కాబట్టి సంతానం లేకపోయినా, అనుకున్నట్టు ఆయనకి, ఆయన అనుకున్నట్టు ఆయనకి సంతానం లేకపోయినా, అనుకున్నట్టు ఆయనకి దీవెన రాకపోయినా, వ్యాధులు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆయన కదిలించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు నీవు నేను, నా సహోదరిస్తున్నా, మనము కూడా విశ్వాసంతో ఉండాలి. విశ్వాసంతో ఉండాలంటే, నీతిమంతులుగా మారాలంటే మనం చేయాల్సిన పని ఏం తెలుసా? దేవుని గురించి బాగా వినాలి, బాగా వినాలి. ప్రతి ప్రార్థనకు వచ్చి వినాలి. నువ్వు చక్కగా వాక్యాన్ని వినాలి. విన్నప్పుడు విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చిందంటే నీతిమంతుడిగా మారుతావు. నీ వేరు దేవుల్లో పాతుకుని పోతుంది. చూడండి, రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, అబ్రహాము విన్నాడు దేవుని గురించి, ఆ మాటలు నమ్మాడు, ఆయన నీతిమంతుడిగా చేయబడ్డాడు. ఆయన వేరు స్థిరపరచబడింది దేవునిలో, ఆయన కదిలించబడలేదు. ఇక్కడ మనతో మాట్లాడుతాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వాక్యం. కాగా వినుట వలన విశ్వాసము కలుగును. హల్లెలూయా. వినుట వలన విశ్వాసము కలుగు. ఎవరిని గురించి అంటే మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి నువ్వు విన్నప్పుడు నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా చేయబడతావు. నీతిమంతుడనే నీవు దేవుని యందు వేరు పారుకుంటూ పోతావు. నీతిమంతుడని నీవు ఈ లోకంలో ఎన్ని నీ మీదకి వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా నువ్వు కదిలించబడవు. అదే రాతి మీద నువ్వు మొలిసినట్లయితే, రాతి మీద నీ వేరున్నట్లయితే, సూర్యరశ్మైన శ్రమ, శోధన, కష్టం వచ్చిన వెంటనే వాక్యానుసారం నడవలేక ఎండిపోతావు, నువ్వు కదిలించబడిపోతావు. కానీ విశ్వాసము చేత నీతిమంతులుగా చేయబడు క్రీస్తులో మనం వేరును స్థిరపరచుకున్నప్పుడు, చెప్పండి, మనం కదిలించబడనే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొప్ప మాట పౌలు గారు అంటాడు. ఏమంటాడు చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యాన్ని చదువుకుందాం. సహోదరి సోదరా, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక, క్రీస్తు వలన, క్రీస్తునందలి విశ్వాసం వలనైన నీతి అనగా విశ్వాసం బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడునై ఆయన యందు అగుపడి నిమిత్తమును. హల్లెలూయా. ధర్మశాస్త్రం వలన మనం నీతిమంతులుగా చేయబడం. క్రీస్తునందు విశ్వాసముంచుట వలన నేను నీతిమంతులుగా తీర్చబడ్డానని పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఇదిగో అబ్రహామును కూడా చూసాం. యేసు దేవాతి దేవుని యందు విశ్వాసముంచుట ద్వారా ఆయన నీతిమంతులుగా చేయబడ్డాడు. పౌలు గారు చెప్తున్నాడు, నేను క్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నేను నీతిమంతుడిగా చేయబడ్డాను. విశ్వాసం ఉంచితే నీతిమంతులుగా చేయబడ్డాను. అలాగే మనతో ఏం చెప్పాడు? యేసుని గురించి వింటే నీకు విశ్వాసం వస్తుంది. విశ్వాసం ద్వారా నీతిమంతులుగా మనం కూడా చేయబడాలి. ఎప్పుడు నీతిమంతులుగా చేయబడతామో మన వేరు దేవుని యందు పాతుకొని పోతుంది. ఇప్పుడు నీతిమంతులు వేరైన మన వేరు శ్రమలు వచ్చినా, శోధన వచ్చినా, కష్టాలు వచ్చినా చెప్పాలి కదిలించబడదు. పౌలు గారి జీవితాన్ని మనం చూస్తే దేవుని విశ్వాసం ద్వారా ఆయన క్రీస్తునందు బాగా వేరు స్థిరపరచబడిపోయింది కాబట్టి, దేవుల్లో స్థిరపడింది కాబట్టి
ఆయనకు వచ్చిన శ్రమలు, ఆయనకు వచ్చిన కష్టాలు, ఆయనకు వచ్చిన అవమానాలు, ఆయనకు వచ్చిన నిందలు, ఏమండి సముద్రములో అనేక సార్లు పడవ ప్రమాదములో ఒకటి దగ్గర 40 కొరడా దెబ్బలు యూదులు 5 సార్లు కొట్టినప్పటికీ చెప్పండి ఆయన కదిలించబడలేదు. హల్లెలూయా. వాళ్ళ క్రీస్తులో వేరును పాతుకున్నారు, విశ్వాసము చేత నీతిమంతులుగా చేయబడి. ఈరోజు మన జీవితము దేవుని యందు మన వేరు స్థిరపరచుకుంటే మన జీవితం కదిలించబడదు, ఎన్ని శ్రమలు వచ్చినా. హల్లెలూయా. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. నెంబర్ 1 మనం చూసాం, క్రీస్తులో మనం మన జీవితాన్ని వేరుపారే రీతిగా నీతిమంతులుగా కొనసాగితే కదిలించబడమని విన్నాం. ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా ప్రభు రాకడ వరకు స్థిరపరచబడతాం, కదిలించబడతాం. దీనికి సంబంధించిన ఒక మాట చదివి మనం ముందుకెళ్దాం. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 10వ అధ్యాయము 25వ వాక్యం చదువుకుందాం. సామెతలు 10:20. అమ్మా, చుడిగాలి వేసగా భక్తిహీనుడు లేకపోవను. చూడండి, సుడిగాలి వేసగా భక్తిహీనుడు లేకపో అనగా రాతి మీద నీ విశ్వాసాన్ని, రాతి మీద నీ వేరును పాతుకున్నట్లయితే సుడిగాలి వేసగానే లేకపోవును, అంటే కదిలించబడిపోతావు, లేకపోతావు. తర్వాత చూడండి మా సామెతలు 10 మనం 25 వాక్యం చదువుదాం. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. హల్లెలూయా. అంటే దేవుని యందు మనం వేరు పారిన వారంగా ఉన్నట్లయితే మన వేరు కదిలించబడదంట, కదిలించబడదు అంటూ ఏమని ప్రభువు మనతో సామెతలు 10:25లో మాట్లాడుతున్నాడంటే, భక్తిహీనుడు సుడిగాలి వేసగా వాడు కదిలి వెళ్ళిపోతాడు, కనపడ్డు. అయితే నీతిమంతుడు ఎలా ఉంటాడంట, నిత్యము నిలుచు కట్టడము వలె ఉండును. హల్లెలూయా. నిత్యం అంటే కదిలించబడడు అని అర్థం. మనము దేవునిలో మన వేరును పాతుకున్నట్లయితే మనము కదిలించబడము, నిత్యము కట్టడము వలె ఉంటాము, నిత్యము నిలిచి ఉండు కట్టడము వలె ఉంటాము. లేదంటే నువ్వు చెలించిపోతావు, అడ్రస్ లేకుండా కనపడకుండా నీ ఇష్టం. నీ వేరు ఎక్కడ స్థిరపరచబడాలి, ఎక్కడ పాతుకోవాలంటే దేవుని యందు స్థిరపరచబడాలి. కొలస్సీ మనం 2:6లో మొదటి చదివాం కదా, మీరు దేవుని యందు వేరు పారిన వారు అయి ఉండవలెను. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూద్దాం, క్రీస్తులో వేరు పారితే మన జీవితాలు ఎలా ఉంటాయంటే చిగురిస్తాయి, చిగురిస్తాయి. మంచి నేలన పడిన విత్తనం ఏమైందండి, 30 దంతలుగా, 60 దంతలుగా, 100 దంతలుగా చిగురించింది, ఫలించింది. దయచేసి ఇదే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడు సొమ్మును ఆపేక్షించుదురు, నీతిమంతుల వేరు చిగుర్చును. హల్లెలూయా. దేవుని యందు ఏమండి నీ వేరును పాతుకున్నట్లయితే నువ్వు సిగిరిస్తావు. హల్లెలూయా. చక్కగా సిగిరిస్తావు, ఎదుగుతావు, చక్కగా ఫలిస్తావు. ఈరోజు దేవుని యందు నీ వేరు పారుకునేటట్లు విశ్వాసంతో కూడిన నీతిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. అప్పుడు మన వేరేమవుతుందంట, సిగురిస్తుంది. దాని భావం ఏందో తెలుసా, ఏరు పాతుకుపోతుంది, మొక్క బాగా చక్కగా సిగురిస్తుంది. ఈరోజు దేవుని యందు ఈ వేరు పాల్చుకోవాలి, నీ వేరును చక్కగా కనుక్కోవాలి, విశ్వాసంతో అనుదినం నింపబడాలి, విశ్వాసము చేత నీతిమంతులుగా చేయబడుతూ ఉండాలి, ఇంకా నీతిని సంపూర్ణ చేసుకోవాలి. అప్పుడు మనం సిగిరిస్తాం. మొదటిగా కదిలించబడము, రెండవదిగా సిగిరిస్తాం. హల్లెలూయా. చూడండి, కొత్తగా ఒక మొక్క నాటినప్పుడు ఎవరైనా వచ్చి దాన్ని కదిలిస్తే కదిలిపోదు. అదే బాగా నాటుకుంటే
ఎవరైనా వచ్చి కదిలిస్తే కదలదు, కదలకుండా ఉంటుంది. ప్లస్ కదలలేదు కాబట్టి కొన్ని రోజులకి చిగురిస్తుంది. అది కదిలిపోయిన చెట్టు చిగురించదు. ఎదుగు ఆయనలో మనం కదలని వారంగా ఉండాలంటే మన వేరును పాతుకోవాలంటే విశ్వాసంతో నింపబడాలి. విశ్వాసంతో కూడిన నీతిని కలిగి ఉండాలి. పాతుకొని పోతాం. ఎవ్వరు మనల్ని కదిలించలేరు కాబట్టి మనము చిగురిస్తామని సామెతలు 12:12 ఆయన స్పష్టంగా చెప్పారు. హల్లెలూయా. ఇదిగో ఒక జనాంగం ఉంది. ఆ జనాంగానంట దేవాతి దేవుడు ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చి ఒక విశాలమైన స్థలములో నాటాడు. నాటిన తర్వాత అది 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 కదలపడకుండా అది చిగురించి విశాలంగా వ్యాపించిందంట. ఆ జనాంగం ఎవరో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు. చదువుకుందాం. కీర్తన 80వ కీర్తన 8-9 వాక్యాలు చదువుకుందాం. 8-9 వాక్యాలు చదువు. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దాని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించును. హల్లెలూయా. ఎవరి గురించి ప్రవచనం చెప్పబడింది? ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారండి? ఐగుప్తులో బానిస బతుకుతున్నారు. వాళ్ళు బ్రతుకుతూ ఉండగా వారిని ఏం చేశాడంట? అందులోంచి బయటికి తీసుకొచ్చి, ఇప్పుడు మళ్ళీ చదివితే బాగుంటుంది. 8వ వాక్యం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. ద్రాక్షావల్లిని తెచ్చితివి. ఇక్కడ ద్రాక్షావల్లి ఎవరికి సూచనగా ఉన్నారు? ఇశ్రాయేలు ప్రజలు. ఎక్కడి నుంచి తెచ్చాడంటే ద్రాక్షావల్లిని? ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలైన ద్రాక్షావల్లిని తెచ్చి, అంటే బయటికి తీసుకొచ్చి అన్ని జనులను వెళ్ళగొట్టి. ఎక్కడి నుంచి? కానాను దేశంలో ఉన్న 7 జాతుల ప్రజలు అన్నిలుండగా వారందరినీ వెళ్ళగొట్టేసి అక్కడ ఈ ద్రాక్షావల్లి అనే ఇశ్రాయేలు ప్రజలు నాటి తిని. హల్లెలూయా. దానికి తగిన స్థలమును సిద్ధపరిచితిని. చూడండి, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వేరంట కానాను దేశంలో పాతుకొని పోయి, అవును, ఇశ్రాయేలు దేశంలో పాతుకొని పోయి ఏమైందంట? దేశమంతటా. హల్లెలూయా. ఈరోజు ప్రపంచమంతా వ్యాపించేసింది ఇశ్రాయేలు దేశం. ఎందుకు తెలుసా? దేవుడి మీద ఉన్నటువంటి విశ్వాసం వాళ్ళకి ప్రగాఢమైన విశ్వాసం. ధర్మశాస్త్ర ప్రకారం వాడు చాలా విశ్వాసం ఉంటారు, కానీ క్రీస్తుని ఇంకా అంగీకరించిన వారు ఉండాలి. కానీ ఆ రోజు ధర్మశాస్త్ర ప్రకారం ప్రగాఢమైన నిష్ఠ గరిష్ట పద్ధతులను అనుసరిస్తూ వారు జీవిస్తుంటారు. ఆ సంగతి ప్రపంచమంతా ఏమైపోయింది? వాళ్ళు లోతుగా నాటబడ్డారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు ప్రజలనే ద్రాక్షావల్లి లోతుగా నాటబడి వాళ్ళ దేశమంతా. ఈరోజు ఈ లోకమైన ఐగుప్తులో నుంచి నిన్ను నన్ను మన ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ద్వారా కొని సంఘమనే వనములో నిన్ను నాటుకున్నాడు. హల్లెలూయా. సంఘమనే వనలో నాటుకున్నాడు. ఇప్పుడు మనం క్రీస్తునందు ఏమవ్వాలి? వేరు పారిన వారే ఉండాలి. అదే పౌలు భక్తుడు చెప్పింది. కొలస్సీ రాసిన పత్రిక 2:6లో మీరు ఏదైతే నేర్చుకున్నారో ఆ నేర్చుకున్న ప్రకారం క్రీస్తునందు వేరు పారిన వారై. హల్లెలూయా. విశ్వాసమందు గాని ప్రేమ యందు గాని వేరు పారిన వారై మీరు విస్తరించాలి. ఈరోజు విస్తరిస్తున్నావా? పలానా బ్రదర్ మంచి ప్రేమ కలిగిన వాడండి, పలానా బ్రదర్ చాలా విశ్వాసం కలిగిన వాడండి, పలానా సిస్టర్ నీతి కలిగిందండి అని మన వేరు పారలేదు కాబట్టి దేవుని యందు ఎవరు మన గురించి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు. చెప్తున్నారు ఎవరన్నా? సాక్ష్యం మన గురించి చెప్తున్నారంటే మనము ఏమండి దేవునిలో లోతుగా మనం వేరును పాతుకొని విస్తరిస్తున్నాము అని అర్థం. ఎవరిది నీ గురించి సాక్ష్యం ఇచ్చింది? అతను అంత క్యారెక్టర్ సరైనది కాదు. అతను సరైన భక్తిలో లేదా నింటి వాళ్ళు నీ గురించి సాక్ష్యం మీరు దేవుని పట్ల.
సరిగా ప్రార్థన చేయడండి, సరిగా ప్రార్థన చేయదండి, లోకానుసారం నడుస్తాడండి, లోకాశుల్లో మునిగున్నాడండి అని ఇలా రాతి నేలను నాటబడిన చెట్టులాగా ఎండిపోయే పరిస్థితుల్లో ఉన్నామని వారు సాక్ష్యం ఇస్తున్నారు. కానీ లోతుగా నాటబడిన చెట్టులాగా, ద్రాక్షవల్లిలాగా విస్తరిస్తున్నామా? చెప్పండి నా సహోదరి సోదరా. రెండవదిగా మన జీవితాలలో మనము దేవుని యందు మన వేరును స్థిరపరచుకుంటే లేదా పాతుకుంటే మనం సిగిరిస్తాం. ఎవరు సిగిరించారు? ఇశ్రాయేలు ప్రజలు సిగిరించి దేశమంతా వ్యాపించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము కూడా లోతులోకి పోవాలి. మన వేరు పైన ఉండకూడదు, క్రీస్తులో లోతులోకి వెళ్ళాలి, పాతుకుపోవాలి. ఇదిగో పౌలు భక్తుడు అంటున్నాడు ఏంటి అనంటే, క్రీస్తు లాంటి ప్రేమలో, క్రీస్తు లాంటి నీతిలో మనము లోతుగా మన వేరును నాటుకోవాలి. చూడండి ఆ మాటలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వాక్యం చదువు. 3:18. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వరము చొప్పున మీకు దయచేయవలనని. మీరు దేవుని బాగా వినాలి. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణనట్లుగా ప్రేమయందు ఏంటంట? ప్రేమయందు వేరు పారి స్థిరపరచబడి సమస్త పరిశుద్ధులకు సమస్త పరిశుద్ధతో కూడా. చూడండి, లోతు విషయంలో, ప్రేమ విషయంలో లోతుగా పోవడమే కాకుండా దాని పొడవును, వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానముకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ప్రేమ విషయంలో లోతులోను, వెడల్పులోను, పొడవులోను, ఎత్తులోను వేరు పారిన వారై, లోతుగా ఏరు పారిన వారై మీ ప్రేమ ఎత్తులోను, లోతులోను, వెడల్పులోను మీరు విస్తరించాలని ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా. మనం విస్తరిస్తున్నాం. ఎప్పుడు విస్తరిస్తాము చెప్పాలి. మన వేరు దేవుని యందు స్థిరపరచబడితే, అయ్యా బ్రదర్ అక్కడ ఆ సెషన్ నడవలేకపోతుంది, కొంచెం తీసుకువస్తాం అన్నప్పుడు, నిజంగా నీ వేరు దేవుని యందు స్థిరపరచబడి ఉంటే లేదా పాతుకుని పోయింటే వెంటనే ఏం చేస్తావు తెలుసా? ఏం చేస్తావు? వెంటనే తీసుకొచ్చేస్తావు. సెషన్ ఇదిగో మందిరంలో ఈ కొరత ఉంది అని చెప్పిన వెంటనే వారు అర్థం చేసుకుని, ఎందుకో తెలుసా? వాళ్ళ విశ్వాసము వేరు లేదా నీతి కలిగిన వేరు దేవుళ్ళ స్థిరపడుతుంది, లోతుకి వెళుతుంది. కాబట్టి వాళ్ళు చక్కగా ఆ పనులని చేస్తారు. ఎందుకు చేస్తున్నారంటే క్రీస్తు ప్రేమ వారు సమృద్ధిగా కలిగి ఉన్నారు. హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో ముందుకు సాగుతున్నారు. వారు విశ్వాసపు వేరును, నీతి అనే వేరును లోతుగాను, వెడల్పుగాను, పొడవుగాను, ఎత్తుగాను చేసుకొని వారు ముందుకు సాగుతున్నారు. హల్లెలూయా. పౌలు గారు అంటున్నాడు, అలా సాగాలని నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఈ రీతిగా లోతుగా మన ప్రభునందు మన వేరును పాతుకున్నట్లయితే మనం ప్రేమలో సిగిరిస్తాం, ప్రేమలో ఫలిస్తాం. ప్రేమలో ఫలించడం వలన అన్ని విషయాలను అభివృద్ధి పొందుతాం. హల్లెలూయా. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. 1 కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వాక్యం చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగి చేయును,
గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేయను. హల్లెలూయా. నీవు దేవుని యందు వేరు స్థిరపరచబడుకుంటే, లేదా దేవుని యందు పాతుకుంటే, నీ వేరు పాతుకుంటే నువ్వు ప్రేమలో లోతుకి, పైకి, వెడల్పు, పొడవు, ఎత్తు అన్ని కలిగి ఉంటావు. క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఈరోజు నీ వేరు లోతుగా లేదు కాబట్టి నువ్వు ప్రేమించలేకపోతున్నావు, సంఘాన్ని ప్రేమించలేకపోతున్నావు, దేవుని ప్రేమించలేకపోతున్నావు, ఇతరుల స్వార్థ విషయంలో ప్రేమ కలిగి ఉండలేకపోతున్నావు, దేవుని పరిచయం చేసే విషయంలో ప్రేమ కలిగి లేకపోతున్నావు. వెనకబడి ఎండిపోతుంది నీ ఏరు, ఎండిపోతుంది ఏరు. దయచేసి సహోదరి సోదరా, నువ్వు గాని దేవునియందు ఏరును లోతుగా నడుపుకున్నట్లయితే నీ జీవితంలో ప్రేమ కలిగి ఉంటావు, నీ జీవితంలో క్షేమాభివృద్ధి ఉంటావు. ఇటు కృప పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగా. ఎన్ని విషయాలు విన్నాం? ఎన్ని విషయాలు విన్నామండి? 2. నంబర్ 1, క్రీస్తునందు లేదా దేవుని యందు వేరు పారిన జీవితం కలిగి ఉంటే మనం కదిలించబడడం. కదిలించబడతామా? కదిలించబడతాం. 2వదిగా, క్రీస్తునందు మన వేరు భార్యవరంగా మన జీవితాన్ని కలిగి ఉంటే సిగిరిస్తాం. దానివల్ల క్షేమాభివృద్ధి మనం పొందుతాం. ఇక 3వదిగా చెప్పి ముగిస్తాను. 3వదిగా నా ప్రియ సహోదరుడా, మన వేరు క్రిందకి తన్ని పైకి ఫలించాలి. క్రీస్తులో మన వేరు క్రిందకి తన్ని పైకి ఫలించాలి. గమనించండి, ఏ చెట్టు అయితే తన వేరును బాగా భూమిలోకి తన్నుకుంటుందో అది బహుగా ఫలిస్తుంది. హల్లెలూయా. ఏ చెట్టు అయితే తన వేరును భూమిలో బాగా తన్నుకోదో అది ఫలిస్తుంది, కానీ అంతగా ఫలించదు. భూమిలో వేరుంది దానికేమో, కానీ అది బాగా తన్నుకోలేదు కాబట్టి బహుగా ఫలించింది. దయచేసి మనం చదివినట్లయితే దీనికి సంబంధించిన వాక్యాన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుల వేరు క్రిందకి తన్నుకొని పైకి ఫలించాలి. చూద్దామా? యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయముగా ఉండెను. హల్లెలూయా. అంటే నమ్మితే నీతిమంతులుగా చేయబడతావు. ఇప్పుడు ఎలా ఉంటావు తెలుసా? నీవు వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండెను, అది కాలువల యోరను తన వేలును తన్నును. అంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువ నాటబడిన చెట్టులాగుంటాడు, దాని వేళ్ళు భూమిలో తన్నును, బాగా తన్నును. కాబట్టి అదేమవుతుందంట, దేవుని పిల్లలను మనము నీతి విషయంలో దేవుని యందు తన్నుకొని, వేరు విషయంలో తన్నుకొని ఆయన బహుగా ఫలించాలి. ఇదిగో ఈ చెట్టు చూడండి, యెహోవాను నమ్ముకున్న ఈ చెట్టు చూడండి, అనగా ఈ జీవితం చూడండి. ఈ జీవితము ధన్యురాలుగా మారుతుంది. ఈ చెట్టు జీవితం ధనిత, గొప్ప ధనిత. ఏంటనంటే ఈ నీటి కాలం ఎవరన్నా నాటబడిన చెట్టు, ఆ చెట్టు ఏం చేస్తుందంట, తన వేళ్ళను తన్నుకుంటుంది, పైన బహుగా ఫలిస్తుంది. ఈరోజు నువ్వు బహుగా ఫలించాలంటే నీ వేరు క్రీస్తులో బాగా తన్నుకోవాలి. ఇక్కడ చెప్పబడిన వాక్యాన్ని చూస్తే దాని వేలును తన్నును పెట్టగలిగినను, దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షం లేని సంవత్సరమా చింత నందదు, కాపు మానదు. హల్లెలూయా. అంటే బహుగా ఫలిస్తుంది. దేవుని స్తోత్రం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజల మీదకి సన్హెరీబు రాజు యుద్ధానికి వస్తున్నాడు. వస్తున్నప్పుడు ఏమండి, ఇశ్రాయేలు గాని యూదులు గాని అందరూ కూడా దేవుడు చూసి ప్రార్థన చేశారు. అయితే హిజ్కియా రాజు మీదకి, హిజ్కియా ఏలుతున్న ప్రజల మీదకి సన్హెరీబు రాజు
యుద్ధానికి వస్తున్నాడు, బూతులు మాట్లాడుతున్నాడు, శపిస్తున్నాడు. ఒక ఉత్తరం రాసి పంపించాడు. అప్పుడు హిజ్కియా రాజు ఆ ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళి దాన్ని తెరచి ఆడ పరిచి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఇంత గొప్ప దేవుడైన నిన్ను, నీ జనాంగమును ఇలా దూషిస్తున్నాడు, ఇలా శపిస్తున్నాడు అని కన్నీరు గారుస్తూ ప్రార్థన చేశాడు. దేవుడు తన దూతను పంపించాడు. ఏం జరిగిందో తెలుసా? మనం చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 30వ వాక్యం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 30వ వాక్యం చదువుకుందాం. 19:30 యూదా వంశములో తప్పించుకునే శేషము ఇంకను క్రిందకి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. హల్లెలూయా. మరొకసారి ఆ మాట, యూదా వంశములో తప్పించుకునే శేషము. దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా? యూదా వంశములో తప్పించుకునే శేషము ఇంకొను క్రిందకి వేరు తన్ని మీదకి ఎదిగి ఫలించును. దేవుని స్తోత్రం. ఎంతో మందిని, యూదుల్ని, ఎంతో మంది ఇశ్రాయేలు ప్రజల్ని ఏమండి హతము చేసిన మహానుభావులు ఎంతోమంది ఉన్నారు, కురువులు ఎంతమంది ఉన్నారు, ఎంతో మంది చక్రవర్తులు యూదుల్ని, ఇశ్రాయేలు ప్రజలు హతం చేశారు. అయినా కూడా వారు దేవుని యందు స్థిరపరచబడి వేరు పారిన వారి లోతుగా ఉండబట్టి వారు ఏమవుతున్నారంట? వారు వేరు తన్నుకొని పైకి ఫలిస్తున్నారు. ఇప్పుడు కూడా ఫలిస్తున్నారు. హల్లెలూయా. వేల మందిని చంపేశారు ఇశ్రాయేలు ప్రజలు. అనేక మంది రాజు యూదుల్ని వేల మందిని చంపేశారు. అయినా కూడా దేవుడు అంటున్నాడు, మిగిలిన శేషం, యూదుల్లో మిగిలిన శేషం వేరు తన్నుకొని పైకి ఫలించి. హల్లెలూయా. మనం కూడా దేవుని యందు నమ్మకం ఉంచి విశ్వాసులుగా జీవిస్తూ, నీతిమంతులుగా జీవిస్తూ మన వేరును దేవునిలో తన్నుకొని, ఆ కాలవను నాటబడిన ఆ చెట్టు ఎలా తన్నుకుందో, ఎట్ట కలిగిన వర్షం లేకపోయినా ఎలా ఫలించిందో పైన, కింద తన్నుకున్నది కాబట్టి పైన ఫలించింది. రోజు మనం దేవుల్లో తన్నుకోవాలి. మన వేరు మనం బహుగా ఫలిస్తాం. హల్లెలూయా. నెంబర్ 1, ఈరోజు సహోదరుడా 3 విషయాలు దేవుడు మనతో మాట్లాడు. నెంబర్ 1, క్రీస్తునందు మనం వేరు పాతుకున్నట్లయితే, వేరు పారిన జీవితం కలిగి ఉన్నట్లయితే క్రీస్తునందు నెంబర్ 1 కదిలించబడము. నెంబర్ 2, క్రీస్తునందు లేదా దేవుని యందు వేరు పారిన జీవితం అని కలిగి ఉంటే సిగిలిస్తాము. వేరు పారిన జీవితం దేవుని యందు మనం కలిగి ఉంటే ఏమండి అనగా తన్నుకునే రీతిగా ఉంటే మన వేరు పైకి బహుగా ఫలిస్తాం. ప్రభు వచ్చేంత వరకు ఫలిస్తాం. ప్రభు రాజ్యాన్ని చూస్తాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. చివరిగా పోతే చేదైన వేరు కూడా ఉంటుంది. కొంతమంది జీవితాల్లో చేదైన వేరు వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తారు, నాశనం చేస్తారు. పౌలు భక్తుడు అంటాడు, హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 12వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఇది హెచ్చరిక మనకు. నీ వేరు ఎలా ఉంది? చేదైన వేరుగా ఉందా? లోతైన పాతుకునే వేరుగా ఉందా? చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 15వ వాక్యం చదువుకుందాం. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు చేదైన వేరు ఏదైనానో మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు నేను బాధపడుతున్నానని పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో చెప్తున్నారు. ఇదిగో చేదైన వేరు ఒక వ్యక్తి జీవితంలో కనపడుతుంది అంటూ కింద యేసేవుని తీసుకొచ్చి మాట్లాడుతున్నాడు. చూద్దాం మాట. ఒక పూట కూటి కోరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యేసే వంటి భ్రష్టుడైన వ్యభిచారైనను ఉండినేమో అనియు జాగ్రత్తగా చూచుకుని. ఇలాంటి చేదైన వేరు ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వమును అమ్మివేసుకున్నాడు, భ్రష్టుడు అని వార్తించబడు. నీవేం చేస్తానో తెలుసా?
నీ పోషణ కొరకు, నీ ఆశీర్వాదం కోసం, నీ అక్కర్ల కోసం విశ్వాసాన్ని విడిచి, నీతిని విడిచి, దేవునిలో పాతుకోకుండా, నీ వేరును పాతుకోకుండా నీ జీవితాన్ని అమ్మి వేసుకుంటున్నామేమో ఏసేవులా. అలా అమ్మి వేసుకునే జీవితం చేదైన వేరుతో సమానం. ఒకవేళ ఇలాంటిది ఉందేమో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. హల్లెలూయా. చూస్తాం మనం స్కూల్స్ లో చేర్చేటప్పుడు క్రిస్టియన్ అని పెట్టలేము, నేను క్రిస్టియన్ అని పెట్టలేము. చేదైన వేరాడు చూపిస్తాను. సహోదరి సోదా, అధికారుల మధ్యలో నేను క్రిస్టియన్ అని చెప్పలేవు నువ్వు, అది చేదైన వేరు. జాగ్రత్తగా చూసుకో. విశ్వాసాన్ని విడిచి, నీతిని విడిచి నీ బ్రతుకు కోసం ఎవరితో చేయగలుగుతున్నామేమో అది చేదైన వేరు. ఇలాంటివి ఉన్నాయేమో జాగ్రత్తగా చూసుకోండి అంటూ పౌలు గారి ద్వారా దేవుడు మనతో హెచ్చరిస్తాడు. ఇదిగో అబ్రహాము, అలాగే పౌలు గారు, అలాగే బైబిల్లో చాలా మంది భక్తులు దేవుని యందు వారి విశ్వాసపు వేరును, నీతి అనే వేరును పాతుకొని వారు కదిలించబడకుండా, వారు సిగురిస్తూ, వారు బహుగా ఫలించి అనేకులకు దీవెనకరంగా మారారు. వారు దీవెనకరంగా మారారు. ఆ ప్రకారం మన జీవితాలు దేవుని యందు వేరుపారిన జీవితంగా మార్చుకుందాం. ఈ 3 రకాల దేవుళ్ళు మనం పొందుకుంటూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.